నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యత ప్రాజెక్టులో ఒకదాన్ని ఈ ప్రాధాన్యత పనుల జాబితా నుంచి ఎన్హెచ్ అధికారులు అయితే తొలగించారు. అదేదో కాదు, విజయవాడ తూర్పు బైపాసు, దాన్ని తొలగించడానికి కారణాలేంటి అనేటువంటి విషయాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి విజయవాడ మహానగర తూర్పు బైపాసు విషయం అనేది ఎట్టకేలకు మరుగున పడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఈస్ట్ బైపాస్ను ఆపేయాల్సిందిగా కేంద్ర ఉపరితల మంత్రిత్వ శాఖ మౌత్ నుంచి జాతీయ రహదారుల సంస్థ ఎన్హెచ్కు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. దీంతో విజయవాడ ఈస్ట్ బైపాస్ అంశాన్ని యొక్క ఎన్హెచ్ అధికారులు పూర్తిగా పక్కన పెట్టేశారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్కు సమాంతరంగా మరో జాతీయ రహదారి వెళ్ళటానికి వీల్లేదని, విజయవాడ ఈస్ట్ బైపాస్ అంశం ఇక ముగిసిన అధ్యాయమేనని మోత్ తేల్చి చెప్పింది. దీంతో ఎన్హెచ్ విజయవాడ డివిజన్ అధికారులు తమ ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితా నుంచి ఈ యొక్క ఈస్ట్ బైపాస్ను అయితే తొలగించడం అయితే జరిగింది. ఈ ఈస్ట్ బైపాస్ ప్రతిపాదన డిపిఆర్ దశలోనే ముగిసిపోయింది. ఈ ప్రాజెక్టును తిరస్కరించడానికి ప్రధాన కారణం ఔటర్ రింగ్ రోడ్ అని మోత్ చెబుతోంది. కనీసం వీటొండిటి మధ్య 10 కిలోమీటర్ల దూరం అవతల ఉన్న ఈ ప్రాజెక్టును చేపట్టేవారమని, అటువంటి పరిస్థితులు లేనందువల్ల దీన్ని తిరస్కరిస్తున్నట్లు స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. ఇప్పటి వరకు ఈస్ట్ బైపాస్పై ఆశలు పెట్టుకున్న వారికి స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వం విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అత్యవసరం. ఈ ఓఆర్ఆర్ ప్రాజెక్టు ప్రధానమైనటువంటి ఎక్స్ప్రెస్ హైవేలు, జాతీయ రహదారులను అనుసంధానిస్తుంది. విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేను, అలాగే విజయవాడ ఖమ్మం గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను, అలాగే అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వేను అనుసంధానం చేస్తుంది. అట్లనే దేశంలో అతి ముఖ్యమైనటువంటి నేషనల్ హైవే కోల్కతా చెన్నై 16 నేషనల్ హైవేను, ఎన్హెచ్ 65ను, నేషనల్ హైవే 216Hని, నేషనల్ హైవే 30ని, నేషనల్ హైవే 163Gని, నేషనల్ హైవే 544Fను ఈ ఔటర్ రింగ్ రోడ్ అయితే అనుసంధానిస్తుంది. ఒక విస్తృత రోడ్డు నెట్వర్క్ను ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కల్పిస్తోంది. అమరావతి రాజధాని దేశంలోనే అన్ని ప్రధాన నగరాలకు ఈ రోడ్డు నెట్వర్క్ వ్యవస్థ అనుసంధానం చేస్తుంది. అందువల్ల అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అనేది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును గతంలో సిఆర్డిఏ సొంతంగా చేయాలనుకుంది. ఇప్పుడు అలా కాకుండా ఇది మొత్తం కేంద్రమే బరాయించేలా మొత్తం 189 కిలోమీటర్ల అలైన్మెంట్ను, ఈ ఓఆర్ఆర్ను 45,000 కోట్లకు పైగా అంచనా వేయంతో ఇది ఎన్హెచ్ అయితే చేపడుతుంది, నేషనల్ హైవేస్ అథారిటీస్. ఇంత ముఖ్యమైన ప్రాజెక్టును ఈ యొక్క ఈస్ట్ బైపాస్ కోసం ఆపుకోలేరు అనేటువంటి విషయం స్పష్టం చేస్తుంది. ఇక ఈస్ట్ బైపాస్ కొరతను ఇన్నర్ రింగ్ రోడ్డుతో భర్తీ చేసుకునేటువంటి అంశం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను ఈస్ట్ బైపాస్ను అనుగుణంగా మార్చగలిగితే ఈ సమస్య పరిష్కారం అవుతుందని భావించింది. ఇప్పటికే విజయవాడ వెస్ట్ బైపాస్ వైపు అలైన్మెంట్ను మార్చేందుకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్ను ఈస్ట్ బైపాస్ వైపు కూడా మార్చితే చాలా వరకు ఇది లేని కొరత అధిగమించవచ్చు అనేటువంటి భావన కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును సొంతంగా కాకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పూర్తిగా ఎన్హెచ్ ద్వారా చేయించే ఆలోచనలో పడింది. ఇక 16వ నెంబర్ జాతీయ రహదారిపై నిడమనూరు జంక్షన్ నుంచి ఈ మహానాడు జంక్షన్ వరకు 7 కిలోమీటర్ల మేర 6 వరుసలకు పైగా ఫ్లైఓవర్కు సంబంధించి కదలిక వచ్చింది. ఈ మార్గంలో మెట్రో కారిడార్ 1 ప్రతిపాదన కూడా ఉండడంతో మెట్రో లైన్ వెళ్ళినంత వరకు ఈ రెండిటి అవసరాలను తీర్చే విధంగా డబుల్ లైన్ ఫ్లైఓవర్ నిర్మించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
దీనికి సంబంధించినటువంటి అంచనాలను ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ద్వారా 1000 కోట్ల వ్యయంతో తయారు చేసింది. త్వరలో డిజైన్ను రాష్ట్ర ప్రభుత్వానికి అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందనుంది. ఫిబ్రవరి మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి ప్రతిపాదన ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇన్ని ప్రయోజనాల దృష్ట్యా ఔటర్ రింగ్ రోడ్ను అభివృద్ధిపరిచి ఈ యొక్క విధంగా ప్రభుత్వం అడుగులు వేయడంతో ఈ యొక్క విజయవాడ తూర్పు బైపాస్కు మంగళం పడిందని చెప్పొచ్చు. అది ఫ్రెండ్స్, తూర్పు బైపాసు మరుగున పడిపోవడానికి గల కారణాలు. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.